Hi guys, welcome back to TechGem Media. ఈ వీడియోలో Node.js ఇంట్రడక్షన్ అండ్ Node.js అజెండాని డిస్కస్ చేద్దాం. అజెండా ఇంట్రడక్షన్ టు బ్యాక్ఎండ్ గురించి ఏంటి అనేది ఈ మాడ్యూల్లో ఉంటుంది. అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ Node.js, బేసిక్స్ ఆఫ్ Node.js బేసికలీ వాటి గురించి ఎలా సెటప్ ఉంటుంది, చిన్న చిన్న థింగ్స్ ఈ ఫండమెంటల్స్లో వస్తాయి. ఈ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటే ఫర్దర్ నెక్స్ట్ క్లాసెస్లోకి యూ కెన్ గో విత్ దట్. ఓకే, Express.js ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అనేది కూడా దీంట్లో Node.js మీద ఒక ర్యాంపర్ లాగా రాసింది Express.js. సో దాని గురించి కూడా దీంట్లో ట్యుటోరియల్ కంప్లీట్గా ఉంటుంది. వర్కింగ్ విత్ డేటాబేసెస్ అంటే ఏంటి, అసలు డేటాబేస్లో ఏం టైప్స్ ఉంటాయి, ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే ఏంటి, నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే ఏంటి, మీ ప్రాజెక్ట్కి ఎలాంటి డేటాబేస్ని యూజ్ చేస్తే బాగుంటుంది అనేది ఈ వర్కింగ్ విత్ డేటాబేసెస్లో నేర్చుకుంటాం. ఎస్క్యూఎల్ డేటాబేసెస్ క్రౌడ్ ఆపరేషన్స్. ఏ బ్యాక్ఎండ్ డెవలప్మెంట్ చూసుకున్నా కూడా మ్యాక్సిమం అయితే ఉండేది క్రౌడ్ ఆపరేషన్స్. వాటిలో 100కి 200% చాలా ఫాస్ట్ ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ డూ బ్యాక్ఎండ్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ కన్సిడర్. మీరు బ్యాక్ఎండ్లో అయితే ఖచ్చితంగా క్రౌడ్ ఆపరేషన్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఈ సెషన్లో అయితే చూడొచ్చు. MongoDB సేమ్, ఇప్పుడు ఇంతకుముందు చూసిందేమో ఎస్క్యూఎల్ది. నో ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్గా లేనటువంటిది డేటాబేస్. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే MongoDB. దాంట్లో ఎలా క్రౌడ్ ఆపరేషన్ చేస్తారు, అది దానివల్ల యూజెస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఆ సెషన్లో చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్. సో కోడ్, ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఒక కామర్సే కానీ ఏదో కానీ, దాంట్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఏపీఐస్ ఉన్నాయి. సో వాటిని కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతే స్కేలబిలిటీ, కాంప్లెక్సిటీ ఇవన్నీ కూడా తక్కువ అవుతూ ఉంటాయి. సో దట్ ఒక డిజైనింగ్ ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్యాటర్న్లో భాగంగా ఈ ఎంవిసి ప్యాటర్న్ అంటే ఏంటి అనేది చూస్తాము. సో ఎంవిసి ప్యాటర్న్ కదా, ఇంకా కూడా ఉంటుంటాయి. సర్వీస్ రిపాజిటరీ లేయర్ ఆర్కిటెక్చర్. సేమ్ ఎంవిసి ఎలా అయితే డిజైనింగ్ ప్యాటర్న్ ఒక ఏపీఎల్ రాయడానికి, ఈ సర్వీస్ ఆర్కిటెక్చర్ కూడా అలానే. దీంట్లో సర్వీస్ రిపాజిటరీ కంట్రోలర్ ఉంటాయి, దానిలో డైరెక్ట్గా మోడల్లో వ్యూ కంట్రోలర్ ఉంటుంది. వీటి గురించి ప్రాపర్గా వీడియోలో అయితే డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్, ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి కదా. సో పైన ఉన్నాయి ది మేజర్ 2 థింగ్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు లర్న్. అండ్ ఇక్కడ ఇవి కూడా కొన్ని థింగ్స్ ఉంటుంటాయి ఇంకా ఆర్కిటెక్చర్స్, అవి కూడా డిస్కస్ చేద్దాం. డేటా మోడలింగ్ అండ్ ER డయాగ్రామ్స్. ఆఫ్టర్ లర్నింగ్ ఆల్ అబౌట్ థింగ్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఒక ఒక ప్లానింగ్ ఇవ్వాలి. ఐ మీన్ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్‌కి డేటా ఎలా చేస్తావు, మోడల్ చేసిన దాన్ని ఏపీఐలోకి ఎలా కన్వర్ట్ చేస్తావు. సో దీస్ ఆర్ ది థింగ్స్. అవన్నీ కూడా డయాగ్రామ్స్లో, అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ ఉంటాయి, డేటా మోడలింగ్ ఉంటుంది. సో వీటన్నిటిని చేసుకుంటేనే మనం ఆ చేసుకున్న దాన్ని కోడింగ్ చేసేసి ఏపీఐలో రాయగలుగుతాం. సో దట్ డేటా మోడలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఈ కోర్సులో చూసుకోవచ్చు. ఏపీఐ డెవలప్మెంట్. ఏపీఐ డెవలప్మెంట్ అంటే ఒక ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంది, నాకు ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది, నాకు ఒక డెస్క్టాప్ ఉంది. ఇవన్నీ కూడా ఒకటే దానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకోండి. వాట్సాప్లో మొబైల్లో ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది, మనకి డెస్క్టాప్లో యాక్సెస్ చేస్తుంటారు. వీళ్ళు ఎక్కడ మెసేజ్ చేసినా కానీ అన్ని డివైసెస్లోకి వెళ్తుంది. అంటే డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్న ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్తుంది. మెసేజ్ అయితే ఎలా వెళ్తుంది, వీళ్ళందరూ ఒకటే దాన్ని మోడిఫై చేశారు, వీళ్ళందరూ ఒకే దగ్గర క్రియేట్ చేశారు, వీళ్ళందరూ ఒకే దగ్గర డిలీట్ చేశారు. సో దట్ ఈస్ వాట్ అందరి దగ్గర పోతుంది. సో వీటన్నిటికి కామన్గా ఉండేది ఈ
డేటాబేసెస్. ఆ డేటాబేస్‌కి ఈ యూజర్ ఇంటర్‌ఫేస్‌కి కమ్యూనికేషన్ చేసుకోవాలనుకుంటే ఈ ఏపీఐస్‌ని యూజ్ చేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ యూఐ. అది ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా సరే. సో, దాని గురించి కూడా నేర్చుకున్నాం. అథెంటికేషన్ అండ్ సెక్యూరిటీ. బేసికల్లీ అథెంటికేషన్, ఆథరైజేషన్ ఉంటది. నెక్స్ట్ ఓవర్‌వ్యూలో చూసుకోవచ్చు. అథెంటికేషన్ అంటే యూజర్ వాడు అథెంటికేటెడ్ యూజరా కాదా అనేది, మన దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేవా అనేది ఇన్ డీటెయిల్‌గా ఉంటది. దాంట్లో కొన్ని జీడబ్ల్యూటీ అనే వాడతాన్ని దాంట్లో కొన్ని టోకెన్స్ ఉంటాయి. అవి ఒకవేళ ఎక్స్‌పైర్ అయిపోతే వాడు అథెంటికేటెడ్ యూజర్ కాదని కొన్ని థింగ్స్ ఉంటాయి. వాటన్నిటిని ఇన్ డీటెయిల్‌గా ఈ సెషన్‌లో నేర్చుకోవచ్చు. వర్కింగ్ విత్ రియల్ టైమ్ డేటా. రియల్ టైమ్ డేటా అంటే ఒక 2 యూజర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక లైవ్ అప్లికేషన్ ఫర్ వాట్సాప్. వాట్సాప్ తీసుకోండి. నేను ఒక మెసేజ్ చేశాను. ఒక వేరే యూజర్‌కి. అతను ఇంకొక మెసేజ్ చేశాడు నాకు. సో, నాకు అతనికి వితౌట్ రిఫ్రెషింగ్ పేజ్‌ని రిఫ్రెష్ చేయకుండా రియల్ టైమ్‌లో నేను చాటింగ్ చేయగలుగుతున్నా. ఎలా పాసిబుల్? అంటే బేసికల్లీ ఏపీఎస్‌తోని కూడా చేయొచ్చు కదా! అని మీరనొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బికాస్ నేను ఫస్ట్ హోమ్ పేజ్‌లో ఉన్నానని అనుకోండి. ఎగ్జాంపుల్ తీసుకోండి. వాట్సాప్‌లో హోమ్ పేజ్‌లో ఉన్నాను. నేను చాట్స్ అన్ని లోడ్ చేయాలి. వెన్ ఐయామ్ క్లికింగ్ ఆన్ ది యూజర్, ఐ నీడ్ టు లోడ్ ది మెసేజెస్ దట్ ఆర్ ఎర్లియర్ ఉన్నాయి. ఫస్ట్ చేశాక అంతే, దట్స్ ఇట్. ఇంకొకసారి ఏపీఐ కాల్ కావాలంటే వి నీడ్ టు డూ బ్యాక్ అండ్ వెనకకొచ్చి మళ్ళీ లోపలికెళ్తే ఆ చాట్‌లోకి కొత్త చాట్స్ వస్తాయి. కానీ వితౌట్ గోయింగ్ వెనకకి వెనకకి వెళ్ళకుండా లోపలనే ఉండేసి ఎలా కొత్త మెసేజెస్ తెచ్చుకోవాలంటే బై యూజింగ్ వెబ్ సాకెట్స్. వెబ్ సాకెట్ అనేది ఒక సర్వర్ అది. ఆ సర్వరు ఇంటర్మీడియేట్ సర్వర్ లాగా ఉంటుంది. ఆ సర్వర్‌కి మెసేజ్ ఎళ్ళిందంటే ఇంకొక సర్వర్ ఎక్కడైతే అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటుందో అక్కడికి పంపించేస్తది. అంటే బేసికల్లీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇట్ ఈస్ రియల్ టైమ్ డేటాబేస్. నేను ఇన్ డీటెయిల్‌గా ఆ సెషన్ వచ్చినప్పుడు చెప్తాను. టెస్టింగ్ విత్ నోడ్ జేఎస్. టెస్టింగ్ ఇన్ నోడ్ జేఎస్. సో, టెస్టింగ్ ఎలా చేస్తారు? ఒక కోడ్ రాశాను నేను. ఆ కోడ్ వర్క్ అవుతుందా లేదా? అన్ని సినారియోస్ వర్క్ అయితుందా లేదా? లేదంటే కోడ్‌లో ఏమన్నా డూప్లికేషన్ ఉందా? ఏమన్నా లూపింగ్ ఏమన్నా ఉందా? అయన్నీ కూడా టెస్టింగ్ కిందకి వస్తది. మనం అనుకున్నట్టు మనం రాసిన ఆ కాంపోనెంట్ వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవచ్చు. ఆ ఏపీఐ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, దాంతో పాటు ఇంకా మార్కింగ్ స్టెప్స్ వేరేవి కూడా ఇంపార్టెంట్. బట్ మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. డిప్లాయిమెంట్ అండ్ సీఐసీడీ. సీఐసీడీ పైప్‌లైన్స్ అంటే బేసికల్లీ ఏబీఎస్ అంతా అయిపోయింది. ఒక ఆన్‌లైన్ సర్వర్‌లో అయితే డిప్లాయిమెంట్ చేయాలి కదా! సో, థాట్ ఓన్లీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీ ఆరిజిన్. ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేస్తారు. సో, ఇది డిప్లాయిమెంట్ ఎలా చేస్తారు? సీఐసీడీ అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెవలప్‌మెంట్. ఇంటిగ్రేషన్ చేస్తూనే డెవలప్‌మెంట్ కూడా పెట్టేయొచ్చు అన్నట్టు దాని మానిటరింగ్ చేయడం అన్నీ దాని కిందకొస్తాయి. వైడ్లీ యూజ్డ్ నోడ్ జేఎస్ ప్యాకేజెస్. నోడ్.js ప్యాకేజెస్‌లో మెయిన్‌గా చాలా ప్యాకేజెస్ ఉంటుంటాయి. చాలామంది రాస్తూ ఉంటారు. ఓపెన్ సోర్స్ రాస్తూ ఉంటారు. సో, వాటిని ఎక్కువ మనకి ఇంపార్టెంట్ అవ్వాల్సిన థింగ్స్ ఏంటి? ప్యాకేజెస్ వాటి గురించి ఈ సెషన్‌లో ఉంటది. మానిటరింగ్ అండ్ డీబగ్గింగ్. ఒక బగ్ వచ్చింది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బగ్ ఉంది. ఒక ఏపీఐ సరిగ్గా వర్క్ అవ్వలేదు. సో, అక్కడ ఒక పాయింట్ పెట్టేసి డేటా ఎలా వస్తుందనేది యూ నీడ్ టు చెక్ ఇట్ ఔట్. ఓకే. సో, మనకి ఒక యూజర్ ఇంటర్‌ఫేస్ గాని ఎలాంటిది ఉండదు. సో, వి నీడ్ టు డీబగ్ వాట్ ఇట్ దే ఎర్రర్ మేబీ. అది ఏంటనేది చూడాలంటే డీబగ్గింగ్ చేయాలి. దాంట్లో చాలా టూల్స్ ఉంటాయి. అవన్నీ ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. శాంపుల్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి. ఫైనల్ ప్రాజెక్ట్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్, అడ్వాన్స్డ్ టాపిక్స్ అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్. ఇప్పుడు నేర్చుకుంటే ప్లస్ పాయింట్. వెరీ హ్యూజ్ ప్లస్ పాయింట్ ఉన్నది. అండ్ వి ఆర్ గోయింగ్ టు సీ ఓవర్‌వ్యూ ఆఫ్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్. ఫస్ట్‌ది. ఓకే. అండర్‌స్టాండింగ్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్? Backend development refers to the server side
ఇదంతా మీరొకసారి చదవండి. మీకర్థమవుతది. కానీ నేను స్మూత్‌గా చెప్పనీకి ట్రై చేస్తాను. సో, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే ఏముండదు. ఇప్పుడు ఒక అప్లికేషన్ తీసుకోండి. ఎనీ అప్లికేషన్, ఎనీ అప్లికేషన్ ఒక మీరు ర్యాపిడో తీసుకోండి, ఒక అమెజాన్ తీసుకోండి, ఫ్లిప్‌కార్ట్ తీసుకోండి. ఏ అప్లికేషన్ అయినా సరే, ఒక మనకు కనిపించేదేమో యూజర్ ఇంటర్‌ఫేస్. కానీ దాని ఎనకాల ఒక రోల్‌ని ప్లే చేసేది బ్యాక్ ఎండ్. అక్కడేంటి ఇక్కడ అదే పాయింట్ చెప్పారు. ఆహ్, మీరొక ఆర్డర్‌ని ప్లేస్ జేశారు. పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయింది అనేది ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. బ్యాక్ ఎండ్‌లో ప్రాసెసింగ్ అయ్యి, యెస్ యూ డన్ ది పేమెంట్. నీకు ఇది ఆర్డర్ ఇది మేము పంపిస్తాం అన్నట్టు చెప్తుంది. సో, హై సెక్యూరిటీతోని పేమెంట్ ప్రాసెసింగ్ చేసుకొని, మీకు డేటా అనేది యూఐ నుంచెళ్ళి చూపెట్టింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఫస్ట్ పాయింట్. ఓకే. వై యూజ్ ది బ్యాక్ ఎండ్? మనం అసలు ఎందుకు యూజ్ చేస్తుంటాం? Backend development is essential for handling data, user interfaces, and complex business logic. Without the backend, websites and applications would lack functionality such as saving data, authenticating user, or interacting with external services. The backend also ensures that this can scale, is secure, and provides a seamless experience for users. Same point. మీకు ఒకవేళ బ్యాకెండ్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌ని తీసుకొని ఒక 1000, 2000 మెంబర్స్ అప్లికేషన్‌లో ఉన్నారనుకో, డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తావు? ఒకవేళ ఆ ఇంటర్నల్‌గా దాంట్లోనే ఆ వెబ్‌సైట్‌లోనే ఆ యూఐలోనే డేటాను గూడా స్టోర్ చేసుకుందాం అనుకుందాం. బట్ దానివల్ల కొన్ని లాసెస్ ఉంటాయి. స్కేలబిలిటీ అనేది కంప్లీట్‌గా పడిపోతది. అండ్ సెక్యూరిటీ జీరో సెక్యూరిటీ. సెక్యూరిటీ ఉండదు. అండ్ దేర్ ఆర్ మెనీ థింగ్స్. సో, బ్యాక్ ఎండ్ లేనిదే ఏం చేయలేం. దట్ ఈస్ ఆల్ అబౌట్ సెకండ్ పాయింట్. కీ కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో ఏమేమి ఉంటాయి? సర్వర్ గురించి ఉంటుంది. డేటాబేస్ గురించి ఉంటుంది. ఏపీఐ గురించి ఉంటుంది. అప్లికేషన్ లాజిక్ గురించి ఉంటది. దీంట్లో సర్వర్ అంటే ఏంటి? సర్వర్ ఏంటంటే మనము మన అప్లికేషన్ ఉందా? మన అప్లికేషన్ ఏపీఐస్ ఉంటాయి గదా! ఆ ఏపీఐస్ అన్నిటిని ఒక దాంట్లో హోస్ట్ చేస్తాం. అక్కడి నుంచెళ్ళి ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని సర్వర్ అంటారు. అండ్ డేటాబేసెస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. డేటా స్టోర్ చేసుకోవడం, దాన్ని మానిప్యులేట్ చేసుకోవడం. ఏపీఐస్ అంటే ఆల్రెడీ చెప్పాను. అప్లికేషన్ లాజిక్ అంటేనేమో మనకు వచ్చిన ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నాడు. అండ్ అప్లికేషన్ లాజిక్ హ్యాండిల్స్ టాస్క్ లైక్ కాలిక్యులేషన్, ప్రాసెసింగ్ రిక్వెస్ట్ అండ్ సెండింగ్ నోటిఫికేషన్స్. ప్రాసెసింగ్ చేస్తది. ఐ మీన్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది లాజిక్ దట్ యూ నీడ్ టు నో. మీరు ఒక రిక్వెస్ట్ పంపారంటే ఆ రిక్వెస్ట్‌ని ప్రాసెసింగ్ చేసి అవుట్‌పుట్ ఇవ్వడం అంతే. అంతకు మించి ఏం లేదు ఆడ. ఓకే. డేటాబేసెస్ అండ్ డేటా మేనేజ్‌మెంట్. డేటాబేసెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో, మళ్ళీ ఇక్కడ ఓకే. చెప్తున్నాను. మీ డేటాని స్టోర్ చేసుకోవాలి. డేటాని మానిప్యులేట్ చేసుకొని ఒక ఎఫిషియెంట్‌గా ఉంచుకోవాలంటే డేటాబేస్ యూజ్ చేస్తాం. దాంట్లో ఎస్‌క్యూఎల్ ఉంటుంది. నాన్ ఎస్‌క్యూఎల్ ఉంటుంది. ఇక్కడనే చెప్పాడు. దేర్ ఆర్ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అని. ఆ 2 కైండ్ ఆఫ్ డేటాబేసెస్ ఏంటంటే ఎస్‌క్యూఎల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? నాన్ ఎస్‌క్యూఎల్ ఎప్పుడు చేస్తాం? నో ఎస్‌క్యూఎల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎస్‌క్యూఎల్ ఏమో మనకు అంత డేటా అంతా ఫిక్స్‌డ్‌గా స్ట్రక్చర్డ్‌గా ఆల్రెడీ ఉంది. అది డైరెక్ట్‌గా తీసుకుపోయి ఎస్‌క్యూఎల్‌లో పెట్టేయొచ్చు. నో డౌట్ అట్ ఆల్. ఎక్కువ మోడిఫికేషన్స్ కూడా పెట్టుకోరు. ఒకవేళ నాన్ రిలేషనల్ అంటేనేమో స్కేలబిలిటీ ఆలోచిస్తారు. అంటే డే టు డే చేంజెస్ అవ్వే అవకాశాలుంటాయి. సో, అలాంటి కన్సర్న్‌లో స్కేలబిలిటీ ఈస్ ఎ కన్సర్న్ ఉన్నప్పుడు నో ఎస్‌క్యూఎల్ వాడతారు. సో, దానివల్ల ఎన్ని చేంజెస్ చేసుకోవాలన్నా దట్ ఈస్ యూజర్స్ విష్. అది నాట్ టీమ్‌తోని ఆర్గనైజేషన్‌తోని డిపెండ్ అయ్యి ఉంటది. ఏపీఐ కమ్యూనికేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో, ఇట్స్ ఒక యూఐ ఉంది. బ్యాక్‌ఎండ్ ఉంది. వీటి మధ్య కమ్యూనికేట్ అవ్వడమే ఏపీఐ కమ్యూనికేషన్. థాట్స్ ఇట్ నథింగ్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ చూడండి. వెన్ యూ చెక్ వెదర్ ఆన్ యువర్ మొబైల్ యాప్ మీ వెదర్ అనేది మీ మొబైల్ యాప్‌లో చూసినావో ది యాప్ సెండ్స్ ఏ ఏపీఐ రిక్వెస్ట్ టు ది బ్యాక్‌ఎండ్ సర్వర్ విచ్ ఫెచెస్ ది కరెంట్ వెదర్ డేటా ఫ్రమ్ ఏ థర్డ్ పార్టీ సర్వీసెస్ అండ్ రిటర్న్స్ టు ఇట్ ది యాప్. యాహ్! అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్.
అథెంటికేషన్ అంటే ఒక యూజర్ ఉన్నాడు. మనకి ఒక వెబ్‌సైట్ ఉంది ఆర్ మనకు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్‌లో అథెంటికేషన్ అంటేనేమో ఎవరైతే వాళ్ళకున్న క్రెడెన్షియల్స్‌తోని మన సాఫ్ట్‌వేర్ దాంట్లోకి యాక్సెస్ అవ్వగలుగుతారు. లైక్ ఒక లాగిన్ ఉంది. పాస్వర్డ్ ఉంది. లాగిన్ నేమ్ ఉందనుకోండి. ఇక్కడ అయిపోయాడు. యాక్సెస్ చేసుకున్నాడు. సో, దాన్ని అథెంటికేషన్ అంటారు. బట్ ఆథరైజేషన్ అంటే యాక్సెస్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక థింగ్ ఉంది. లైక్ ఓన్లీ అడ్మిన్ మాత్రమే దాన్ని యాక్సెస్ చేయాలి. ఒకవేళ వాడు అడ్మిన్ కాకపోతే దాన్ని యాక్సెస్ చేయొద్దు అన్నట్టుందనుకో. రోల్ బేస్డ్. బేసికల్లీ ఆథరైజేషన్ అంటే రోల్ బేస్డ్ ఆర్కిటెక్చర్. వాడు యాక్సెస్ చేయాలా? లోపలికొచ్చిన తర్వాత యాక్సెస్ చేయాలా? లేదా? అనేది ఆథరైజేషన్ చూసుకుంటది. స్కేలబిలిటీ అండ్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. యాస్ యూ నో మీకు ఈ పాయింట్లయితే కొంచెం నీట్‌గా చదువుకోండి. బెటర్‌గా ఉంటది. సో, స్కేలబిలిటీ అంటే ఏంటి? చాలామంది యూజర్స్ వచ్చారు. స్కేల్ చేసుకోవడం. పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని మెనీ థింగ్స్ ఉంటాయి. ఆ మెనీ థింగ్స్ ఏంటంటే నువ్వు డేటా ఎలా ఆర్గనైజ్ చేశావనేది. ఒక ప్రాబ్లమ్‌ని 100 డిఫరెంట్ వేస్‌లో కూడా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చు. బట్ విచ్ ఈస్ బెస్ట్ అండ్ విచ్ ఈస్ మోర్ ఎఫిషియంట్ అండ్ విచ్ ఈస్ మోర్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అనేది యూ నీడ్ టు నో. మనం అది చూసుకోవాలి. సో, అప్పుడైతేనే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఓకే. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా కొంచెం తక్కువ పడతది. కాస్ట్ గురించి కూడా ఆలోచించాలి. ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ మానిటరింగ్. సో, బ్యాక్‌ఎండ్‌లో సేమ్ ఇక్కడ ఇప్పుడు రిపోస్ట్ బ్యాక్‌ఎండ్ ఆల్సో నీడ్స్ అన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసుకుంది. ఒకవేళ మీకేమన్నా ఎర్రర్స్ వస్తే, ఆ ఎర్రర్స్ బ్యాక్‌ఎండ్‌లో హ్యాండిల్ చేస్తూ ఉండాలి. మానిటరింగ్ చేస్తూ ఉండాలి. లాగింగ్ పెట్టామంటే ఏం ఎర్రర్స్ వచ్చాయి అనేటియన్నీ వాళ్ళకి అక్కడ కనిపిస్తా ఉంటాయి. ఎవరైతే బ్యాక్‌ఎండ్‌లో డెవలప్ చేసేవాళ్ళు ఉంటారో. సో, దే కెన్ ఫిక్స్ దోస్ బగ్స్. బగ్స్ చేసుకొని యూజర్‌కి ఇంకొంచెం మంచిగా ఫిక్స్ చేసి బగ్స్‌ని ఫిక్స్ చేసేసి మంచిగా చూపెట్టడం అనేది ఎయిత్ పాయింట్. ఓకే. Hope you understand. If you are not subscribed to our channel, please do subscribe. Thank you.